సర్వాధికారి, ఇప్పటివరకు మీ నామాన్ని గణపరచడానికి ఆరంభ ప్రార్థనలోనూ పాటలలోనూ మీరు మాకు సహాయం చేస్తూ వచ్చారు. ఇప్పుడు మేము వాక్యం ధ్యానించవచ్చున్నా. మీరు ఇచ్చే స్వరాన్ని మేము అంగీకరించులాగున, గ్రహించులాగున మా హృదయాలు తెరవండి. ఈ లోక దేవత మా మనోనేత్రాల గుడ్డితనం కలిగించడానికి కొరకై ప్రయత్నిస్తున్న ఈ కష్టదినాలలో మేము నీ వాక్యం యొక్క స్వరాన్ని విని, నీ వాక్యం వెలుగులో సరిచేసుకొని మా నిమిత్తం, సమాజం నిమిత్తం, సంఘం నిమిత్తం ప్రార్థించే భారం మాలో పోయండి. కనబడిని చీకటంతకారు శక్తులు లయపరచండి. నీ వాక్యముతో మాతో మాట్లాడండి. వాక్యమయున్న దేవా, మమ్మను దర్శించండి, మమ్మల్ని హెచ్చరించండి. మీ స్వారూప్యములో మమ్మల్ని సంపూర్ణంగా మార్చండి. మా సమయమంతా మీ చేతులకు అప్పగిస్తూ నీ వాక్యం బోధించడానికి మమ్మల్ని ఖాళీ చేయము. నీ తలంపుతో నింపుము. తర్జుమాలో కూడా సరైన మాటలు, పదాలు అందింపచేయము. మీ ఆత్మ ద్వారా సహాయం చేయము. మీ తోడు మాకు దయచేయము. ఈనాటి సంఘ ప్రార్థన ద్వారా మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ మౌనం మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి 1 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. पवित्र शास्त्र में से पहला तिमोथियुस उसका 4था अध्याय. ఇక్కడ మనము కొన్ని మాటలు చదువుకుంటాం. మొదటి 5 వచనాలు చదువుకుంటాం. इसके पहले के 5 वचन हम पढ़ लेंगे. తిమోతికి రాసిన మొదటి పత్రిక पहले तिमोथियुस के 4వ అధ్యాయం 4था अध्याय మొదటి 5 వచనాలు. उसके 5 वचन हम पढ़ेंगे. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. 3వ వచనం. क्योंकि परमेश्वर को इच्छा ये है कि तुम पवित्र बनो, अर्थात से बचे रहो. నాలుగో వచనం. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాసు చెల్లించి పుచ్చుకునేలా ఏదియు నిషేధింప తగినది కాదు. 5. क्योंकि ఏలైనగా అది దేవుని వాక్యం వలన, ప్రార్థన వలన పవిత్రపరచబడుచున్నది. చదువుకున్న భాగమును దేవుడు మన కొరకై దీవించునుగాక. पढ़े हुए वचन हमारे लिए आशीष दे. ఇక్కడ ప్రభువు చెప్పుతున్న మాటలను మనము ఎంతో స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. जो परमेश्वर ने जो हमें वचन दिया है उसे समझने के लिए हमें सहायता करे. 5వ వచనంలో చూడండి. 5वां पद में देखते हैं. ఏలైనగా అది దేవుని వాక్యం వలనను ప్రార్థన వలన పవిత్రపరచబడుచున్నది. क्योंकि परमेश्वर के वचन और प्रार्थना के द्वारा शुद्ध हो जाती है. తర్వాత 4వ వచనం మొదటి భాగంలో ఏముందంటే దేవుడు సృజించిన ప్రతి వస్తువు కూడా మంచిది. उसके 4था अध्याय और पहले भाग में देखते हैं. 4था वचन में क्योंकि परमेश्वर की सृजी हुई हर एक वस्तु अच्छी है. దేవుడు సృజించిన ప్రతి వస్తువు కూడా మంచిదై ఉంది. क्योंकि परमेश्वर की सृजी हुई हर एक वस्तु अच्छी है. మంచిది, अच्छी है. తర్వాత చూస్తున్నాం. बाद में देखते हैं. దేవుని వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా అది పరిశుద్ధపరచబడుతుంది. परमेश्वर के वचन के द्वारा, प्रार्थना के द्वारा वो पवित्र बन जाता है. ఇది వాక్యం చెప్తుంది. ये वचन कहता है. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా పరిశుద్ధమవుతుందని. ये वचन के द्वारा, प्रार्थना के द्वारा पवित्र बनता है. అయితే కొంతమంది మనుషులు ఏమంటారట అంటే, कुछ मनुष्य क्या कहते ఈ हैं, కడవరి దినాలలో ये अंत के दिनों में అబద్ధికులు వస్తారు, झूठे लोग आएंगे, అబద్ధాలు కల్పించి చెప్తారు. ये झूठ मिलाकर कहेंगे. వాళ్ళు ఏం చెప్తారంటే, वो क्या कहेंगे, దేవుడు సృజించిన కొన్ని వస్తువులు మనం తినకూడదు. कुछ परमेश्वर ने जो सूजी किया वस्तु को हम खाना नहीं चाहिए. అంటే దేవుని యొక్క మాటలను వారు వారు విరోధంగా చెప్తారు వాటిని. परमेश्वर के बातों को वो विरोध बताते रहते हो. సత్యాన్ని
తప్పిస్తారు. वो सत्य को असत्य रूप में बदलते हैं. దేవుడు సృజించిన ఆహార వస్తువులు కొన్నింటి తినుట మానవలను అని చెప్తారు. परमेश्वर ने जो सूजी किया कुछ वस्तु को वो नहीं खाना चाहिए. దేవుడు ఏం చెప్తున్నాడు? परमेश्वर क्या कहता है? దేవుడు సృజించిన వస్తువు ప్రతిది కూడా మంచిది. परमेश्वर ने जो सूजी किया हर एक वस्तु अच्छी है. అది వాక్యం వలన ప్రార్థన వలన పరిశుద్ధపరచబడుతుంది. वो प्रार्थना के द्वारा पवित्र के द्वारा पवित्र के द्वारा शुद्ध होता है. वचन के द्वारा प्रार्थना के द्वारा पवित्र होता हाँ, है. वचन के द्वारा प्रार्थना के द्वारा पवित्र होता है. ఇప్పుడు మంచిది అని చెప్పాడు, పవిత్రం అని చెప్తున్నాడు. जो अच्छा क्या बता रहा है कि पवित्र बता रहा है. వీటి తినొచ్చు, इनको खा सकते हैं. అయితే కొంతమంది మనుషులు మాత్రం कुछ मनुष्य लोग ఇది అపవిత్రము, ये अपवित्र है, దీన్ని తినకూడదు इसे नहीं खाना चाहिए, అని చెప్తారట. ऐसा कहते हैं लोग. చెప్పి ఏం చేస్తారు? ऐसा कह के क्या करते हैं? మన మనసాక్షిని బలహీనపరుస్తారట. जो हमारे मन के हृदय को कमजोर करता है. చూడండి ఇక్కడే ఉన్నది. देखिए क्या है 4వ అధ్యాయంలోనే 4 अध्याय में 4వ అధ్యాయం 2వ వచనంలో उसका दूसरा पद में లేక 3వ వచనంలో तीसरा पद में అబద్ధికులు వాతవేయబడిన మనసాక్షి గలవారై, जो विवाह करने से रोकेंगे और भोजन की कुछ वस्तुओं से 2వ వచనం నుంచి చూడండి మీకు. यह उन झूठे मनुष्यों के कपट के कारण होगा ఇంకా जिनका विवेक मानो जलते हुए लोहे से हाँ। दंगा गया है. ఏందట? क्या है? వాతవేయబడిన మనసాక్షి. हाँ, माने जलते हुए लोहे से दंगा गया है. వివేక్ विवेक, వాళ్ళ మనసాక్షి వాతవేయబడింది. जिनका विवेक जो है वो जलते हुए लोहे जैसी है. కాబట్టి ఇది ఎంతో భయంకరమైన మనసాక్షి, చెడిపోయిన మనసాక్షి చెప్పొచ్చు. ये बहुत ही बिगड़ा हुआ विवेक है. ये కఠినమైన మనసాక్షి చెప్పొచ్చు. ये कठिन विवेक है. కాబట్టి దేవుడు మంచిది అని చెప్తున్నప్పుడు परमेश्वर कहता है कि ये अच्छा है. ఇది మంచిది కాదని చెప్తున్నారు. ये वो लोग बोलते हैं कि अच्छा नहीं है. దేవుడు పరిశుద్ధపరిచినప్పుడు परमेश्वर ने पवित्र बनाया, తినకూడదని చెప్తున్నారు. कहते हैं कि इसे नहीं खाना. అలాంటి వారు ఎవరంటే ऐसे लोग कौन है? వాతవేయబడిన మనసాక్షి కలిగిన వారు. हाँ, यहाँ पे लिखा हुआ है कि जो लोहे से दंगे गए. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తున్నట్లయితే ఎన్నో రకాల మనసాక్షులు ఉన్నాయి. कई कई किस्म के विवेक वाले हैं. కాబట్టి సాయంకాలం వేళలో ప్రార్థన చేయడానికి ముందుగా మన మనసాక్షి ఎలా ఉంది? शाम के समय में हमारा विवेक कैसा है? అంత్య దినాల్లో अंत के दिनों में వాతవేయబడిన మనసాక్షి గల వారు ఉంటారట. यहाँ पे लिखा है लोहे से दंगा गया. ఇంగ్లీష్ లో హాట్ ఐరన్ అని రాయబడి ఉంది. ఇంగ్లీష్ అంటే में వేడి ఇనుము అని రాయబడి ఉంది. इंग्लिश में लिखा है गरम लोहा. అంటే ఆ ఇనుము ఇక దేనికి భయపడదు. वो लोहा है वो किससे नहीं डरता. అది వేడి ఉంది, वो गरम है, అది వాతవేయబడింది, वो दंगा गया, దానికే అందరూ భయపడాలి. उसी को सब लोग डरना అది चाहिए, ఎవరికి భయపడదు. मगर वो किसी को नहीं डरता. అనేకుల మనుషుల యొక్క మనసాక్షి ఎలా ఉందట? వాతవేయబడిన మనసాక్షి. बहुत सारे लोगों का विवेक कैसा है? वो जो गरम किया लोहा जैसा है. మనసాక్షి వాతవేయబడిన కారణం చేనే దేవుని యొక్క వాక్యం లోపలికి దూరడం లేదు. हाँ, विवेक जो है, विवेक माने जलते हुए लोहे से दंगा गया, इसलिए वचन अंदर में नहीं जा रहा. ప్రతి వస్తువు మంచిదని చెప్తే కూడా అర్థం అవడం లేదు. हर एक वस्तु अच्छी है करके बोलने से भी समझ में नहीं आ रहा. దేవుడు వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా దీన్ని పరిశుద్ధపరిచాడని చెప్తే కూడా అర్థం కాదు. परमेश्वर ने वचन के द्वारा प्रार्थना के द्वारा पवित्र बनाया, फिर भी समझ में नहीं आ रहा. కారణం ఏమంటే వాతవేయబడిన మనసాక్షి కలిగి ఉన్నారు. कारण ये है कि विवेक मानो जलते हुए लोहे जैसी है. ఆ మనసాక్షిలో పశ్చాత్తాపం రావడం లేదు. ये अपने మన వివేక్ మే పశ్చాత్తాపం नहीं. हाँ, विवेक में पश्चाताप नहीं है. మనసాక్షికి పశ్చాత్తాపం కలగాల. विवेक को पश्चाताप होना जरूरी है. మనం చేసేది మంచా కాదా? हम जो कर रहे ठीक है कि नहीं, మనం చేసే తప్ప మంచిదా? हम जो कर रहे गलती है कि सही है. మన మనసాక్షి మనల్ని నేరారోపణ చేస్తా ఉంటది, లేక సాక్ష్యం ఇస్తా ఉంటది. हमारा जो विवेक है हमें गवाही देते रहती है. మనం మాట్లాడే మాట మంచిదా కాదా? हम जो बात कर रहे ठीक है कि नहीं, మనం చేసే ప్రార్థన సరిగా చేస్తున్నామా లేదా? हम जो प्रार्थना कर रहे वो ठीक कर रहे कि नहीं. కొన్నిసార్లు कुछ बार ప్రతి వారం ప్రభువును ఆరాధించేవారు हर हफ्ते प्रभु की आराधना करने वाले వారం ఆరాధించకపోతే अगर एक हफ्ता अगर आराधना नहीं किया మనసాక్షి లోపట పొడుస్తా ఉంటది.
जो विवेक है वो अंदर में ठोसते रहता है। ఏదో తప్పు చేసినట్టు నేరారోపణ చేస్తా ఉంది. ऐसा लगता है कि मैंने कुछ गलती किया हूँ। నువ్వు ఆరాధనకు పోలేదు. आप आराधना में नहीं गए। ఓసారట एक बार ఒక వ్యక్తి एक व्यक्ति మందిరానికి పోయిండట. भवन में गया। మందిరానికి పోయిన తర్వాత भवन में जाने के बाद ఆరాధన అంతా అయిపోయింది. आराधना खत्म हो गया। కానుకలేయాలా ये చందా. चंदा डालना। అప్పుడు భార్య భర్త ఇద్దరు వచ్చారు. जब पति और पत्नी दोनों आए కానీ వాళ్ళకు కానుక వేయడానికి ఇద్దరి దగ్గర లేవు. मगर उनको पैसा डालने के लिए दोनों के पास कुछ भी नहीं है। ఏకపోతే अगर नहीं दिया डाले तो చూస్తున్న ప్రజలందరూ ఏమనుకుంటారు जो देखने वाले प्रजा क्या कहते कि అనుకొని ऐसा सोचकर ఒక 10 రూపాయల నోటు ఉండినట. एक 10 रुपए का नोट था। ఇప్పుడు ఇద్దరు ఎట్లా వేయాలి దీన్ని इसे दोनों कैसे डालना ఆలోచించాడు. सोच विचार किया। పక్కన బయటకు పోయాడు. बाहर गए। సహోదరుడు भाई साहब దాన్ని జింపాడు. उसको फाड़ा, ఆ నోటు జింపాడు. उसको आधा फाड़ दिया। అమ్మ నువ్వు సగం వెయ్యి, उसको बोला कि अम्मा आप आधा डालो, నేను సగం వేస్తా. मैं आधा डालूंगा। సరే అని ठीक है करके ఆ సహోదరుడు వచ్చి वो भाई साहब आके సగము కానుకలు వేసేసాడు. वो आधा पेटी में डाल दिया। సహోదరికి మనసు ఒప్పడం లేదు. वो जो बहन को अपना मन विवेक नहीं लग रहा उसको, ఆ మనసాక్షిలో ఒప్పుకుంటలేదు. वो विवेक का कबूल नहीं हो रहा। నోటు ఎట్లా వేయాలా? ये फटा हुआ नोट मैं कैसे डालूं? దేవుని దృష్టిలో ఎంత నేరం ఇది. ये परमेश्वर की दृष्टि में कितना बेईमान बदनाम है। మనుషులు చూస్తలేరు కానీ దేవుడు చూస్తలేడా? मनुष्य देख रहे नहीं देख रहे मगर परमेश्वर देख रहा है। నేను ఏకపోయినా బాగుంటది కానీ నడవని నోటు వేసి ఏం లాభం? मैं नहीं डालने से चलेगा मगर ये बगैर काम का नोट डालने से क्या फायदा? మనుషుల ముందట వేసినాడని పేరు తెప్పించుకున్నా అక్కడ అది నడవదు. దానికి ప్రయోజనం ఏంది? मनुष्य के सामने मैं डाला, अगर ऐसा हुआ तो क्या फायदा? అనుకొని ఆమె వేయలేదట. ऐसा सोचकर वो स्त्री ने नहीं डाला। వేయకుండా ఆమె ఇంటికి పోయింది. वो नहीं डालते हुए वापस घर चला गई। మనసాక్షి బాగుంది. उसकी जो विवेक है बहुत अच्छी है, సమాధానంగా ఉంది ఇంట్లో. बहुत समाधान है घर में। ఎందుకు? क्यों? నడబంది నేను వేయలేదు, ఏం లేదు, నా वो దగ్గర तो- లేవు, వేయలేదు, తృప్తిగా ఉన్నాను. वो नोट चलाने और मैं डाली नहीं, इसलिए मैं तृप्त हूँ కానీ मैं। సహోదరునికి నెమ్మది లేదట. मगर भाई साहब को तो उसे चैन नहीं है। సగం వేసి వచ్చాడు. वो तो आधा नोट डाल के आया। कैसा ఎట్లా? कैसा? ఇప్పుడు ఈ సేవకుడు ఇక్కడ పరిశాన్ అవుతుండు. यहाँ पे सेवक तो परेशान हो रहा। ఈ సగం నోట్ ఎక్కడిది? ये आधा नोट कहाँ से आ गया? నడవదు. ये तो चलता ही नहीं। ఆ తీసి ఆ కిటికీ మీద పెట్టిండట. ये निकाल के वो खिड़की पर रख दिया। కిటికీ మీద పెట్టాక वो खिड़की पर रखने के बाद మళ్ళీ వచ్చే ఆదివారం फिर अगले हफ्ते మళ్ళీ వచ్చి చూశాడు. फिर आके देखा, మళ్ళా సగం నోటు పడ్డది. फिर आधा फिर नोट और डाले। ఆ సగం నోటు మళ్ళీ పడ్డది. ఇంకో సగం वो आधा नोट फिर से डाले। ఎవరు వేసిండ్రు? कौन डाला वो? ఆయనే. फिर से वही भाई साहब పోయిన ने। వారం వాళ్ళు సగం వేసిండ్రు. पिछले हफ्ते जो डाला ఆయనే ఆ సగం ముక్క తెచ్చి మళ్ళీ వేసినాడు. वही भाई साहब ने आधा टुकड़ा फिर से डाल दिया। ఈ సహోదరికి మాత్రం మనసు ఒప్పుకోలేదు. ये जो బहन को तो अपना विवेक नहीं मान रहा, ఈయనకు మాత్రం ఒప్పుకుంది. ये तो अपना मान लिया है। ఎందుకు అని ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే क्यों कह रही ये बातें? వాత వేయబడిన మనసాక్షి. ये लिखा है यहाँ पे विवेक माने जलते हुए लोहे के जैसी। ఏం కాదు. कुछ नहीं होता। నడిచినా ఏం లేదు, నడవకున్నా ఏం లేదు. चलने से भी ठीक है, नहीं चलने से भी ठीक है, యేసుడు లెక్క. सिर्फ डालना है बस। పని అయినా లేదు, కాకున్నా ఏం లేదు. काम हुए भी चलेगा, नहीं भी तो चलेगा। ఏదో మాట్లాడితే సరిపోదు. मैं सिर्फ बात करने से नहीं। కాబట్టి వాత వేయబడిన మనసాక్షితో పని చేయడం. ये जो है लोहे के जैसी विवेक, వీళ్ళ మనసాక్షి వాత వేయబడి ఏమాత్రము దేవుని మాటకు లోబడకుండా చెడు మనసాక్షిగా ఉన్నది. इनके विवेक लोहे जैसी होकर कोई बात की अधीनता में नहीं हो లేక रही। ఇంకో మాట చెప్పాలంటే కఠినమైన మనసాక్షిగా కనబడతా ఉంది. दूसरे बात कहने से कठिन विवेक। ఎంత చెప్పినా దీనికి ఏమాత్రం కార్యం జరగదు. कितना भी बताओ इनमें कोई कार्य नहीं होगा। అది ఎంతో గట్టిగా కఠినమైపోయింది. ये बहुत ही कठिन बन गया। కురువిందం వలె కఠినమైపోయింది మన మనసు. ये अपना हृदय बहुत कठिन हो गया। కాబట్టి ప్రార్థన చేయడం ముందుగా प्रार्थना करने के पहले ఈ అంత్య దినాల్లో చివరి దినాల్లో इस अंत के दिनों में ఈ వాస్తవేవన మనసాక్షి గల వారు మన మధ్యలో ఉంటారు. ये जो लोहे के जैसे विवेक वाले हमारे पास रहते, లేక మనమే వాస్తవేవన మనసాక్షి గల వారమై ఉన్నామో ఏమో. ये हो सकते है कि हम ही जो विवेक माने जलते हुए लोहे जैसी होंगे। మనం ఎలా ఉన్నామనేది మనల్ని మనం చూసుకోవడం ఎంతైనా అవసరం. हम कैसा है आपने आपको देखना बहुत जरूरी है। ఒకవేళ ప్రార్థన చేయడానికి ముందుగా ఈ వాస్తవేవన మనసాక్షి మనలో ఉన్నట్లయితే ఓ ప్రభువా ఈ మనసాక్షి నాలో తీసివేయమని ప్రభువుని అడగడం ఎంతైనా అవసరం. प्रार्थना करने के पहले अगर ऐसा विवेक हमारे में है तो ऐसे लोहा जैसी विवेक हम हमारे से दूर करो। వాస్తవేవన మనసాక్షి
మనసాక్షితో దేవుని సేవించలేము, ప్రార్థన చేయలేము. ये जो है जलते हुए लोहे जैसी विवेक है, इनसे हम प्रार्थना और सेवा नहीं कर ఈ सकते। మనసాక్షిని మన హృదయం నుండి తొలగించుకున్నప్పుడే మనము ప్రార్థించగలుగుతాం, సేవ చేయగలుగుతాం. ऐसे विवेक को हमारे हृदय से हटाने से ही हम प्रार्थना और सेवा कर सकते हैं। చూడండి రెండవదిగా देखिए दूसरा, మొదటి కొరింథీ पहला कुरिन्थियों 8వ అధ్యాయం उसका 8वां अध्याय 10వ వచనం. उसका 10वां पद, మొదటి కొరింథీ पहला कुरिन्थी 8వ అధ్యాయం उसका 8वां अध्याय 10వ వచనం. उसका 10वां पद। ఏలైనగా జ్ఞానము గల నీవు విగ్రహములయందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు సూచన బలహీనమైన మనసాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇవ్వబడిన పదార్థములను తినుటకు ధైర్యం తెచ్చుకున్నాడు కదా. क्योंकि यदि कोई तुझ ज्ञानी की मूर्ति के मंदिर में भोजन करते देखो और वहाँ निर्बल जन हो, तो क्या उसके विवेक को मूर्ति के सामने बलि की हुई वस्तु खाने का साहस ना हो जाएगा। బలహీనమైన మనసాక్షి, ये निर्बल विवेक। మొదటి నేను చూస్తా వచ్చా, पहले हम क्या देखें? వాతవేయబడిన మనసాక్షి తీసేసుకోవాలా. वो जो जलते हुए लोहे जैसी का विवेक को निकालना। రెండవదిగా दूसरा, ఇక్కడ బలహీనమైన మనసాక్షి, ये निर्बल विवेक। ఎక్కడైనా విగ్రహారాధికుల భోజనం కలిగి ఉంటే, अगर कई मूर्ति पूजा का अगर भोजन है तो అక్కడికి పోయి నువ్వు తిన్నట్లయితే, अगर वहाँ जाके आप खाते हो, ఎవరైనా కొత్తగా నమ్మిన వ్యక్తిని చూస్తే अगर कोई अगर नया व्यक्ति अगर जो माना हुआ व्यक्ति देखा तो తన మనసు బలహీనమైపోయింది. आपके कारण उसका मन निर्बल हो जाता। అయ్యో ఈ వ్యక్తి అపవిత్రంగా ఉన్నాడే, अरे ये तो व्यक्ति अपवित्र है, అయ్యో ఈ వ్యక్తి అక్కడ కూడా తింటున్నాడు, ये व्यक्ति तो वहाँ भी खा रहा, అయ్యో ఈ వ్యక్తి ఎక్కడో త్రాగుబోతులతో కూడా విందు చేస్తున్నాడు, अरे ये व्यक्ति तो पीकड़ के साथ में भी घूम रहा, సోమరుతో ఉన్నాడు, ये मतलब आलसी वाले के साथ भी ఈ है, వ్యక్తి పాపుల మధ్యలో కూర్చున్నాడు, ये जो व्यक्ति पापियों के बीच में बैठा ఇంత है, గొప్ప వ్యక్తి इतना बड़ा व्यक्ति మందిరంలో పాటలు పాడతాడు, मंदिर में गीत गाता, మందిరంలో వాక్యం చెప్తాడు, मंदिर में वचन प्रकट ఇక్కడికి करता, వచ్చాక మాతో పాటు ప్రసాదం తీసుకుంటున్నాడు, यहाँ तो आके हमारे साथ प्रसाद ले रहा, లేక విగ్రహారాధన యొద్ద భోజనాలు విందులు చేస్తున్నాడు. मूर्ति पूजा का भोजन कर रहा। అలాంటి వారిని చూసి కొత్తగా నమ్మే వారి యొక్క మనసాక్షి ఏమైందట, బలహీనమైందట. ऐसे लोगों को देख के जो नया विश्वासी है उनका हृदय निर्बल हो जाता है। కాబట్టి మన మనసాక్షి రెండవదిగా బలహీనమైన మనసాక్షి ఉండకూడదు, ఇతరులను బలహీనపరిచే మనసాక్షి కూడా ఉండకూడదు. हमारा विवेक एक तो निर्बल नहीं रहना और दूसरों को भी निर्बल नहीं बनाना। మన మాటల ద్వారా ఇతరులను బలహీనపరచకూడదు, हमारे बातों के द्वारा दूसरों को निर्बल नहीं करना, మన క్రియల ద్వారా ఇతరులను బలహీనపరచకూడదు, हमारे कामों के द्वारा भी निर्बल नहीं करना। మనం ఇతరులను ధైర్యపరచబద్దులమై ఉన్నాం కానీ బలహీనపరచబద్దులమైన కాదు. हम दूसरों को याद देना मगर उसको कमजोर नहीं करना। ప్రభు కార్యం ప్రభు జరిగిస్తాడు. ये जो परमेश्वर का काम है वो परमेश्वर करेगा। మనము ధైర్యపరిచే విధానంలో ఉండాలి, ये हम तो दूसरों को याद देना चाहिए, కానీ బలహీనపరిచే వారిగా ఉండకూడదు. हम कमजोर नहीं करना। తర్వాత మనము కూడా మన మనసాక్షి కూడా బలహీనమైన దానిగా చేసుకోకూడదు. हमारा विवेक भी निर्बल नहीं बनना మన चाहिए। మనసాక్షి ధైర్యంతో నింపుకోవాలా, हमारा जो विवेक है हिम्मत से भरना, ధైర్యపరచబడాలా. अपने आप को हियाब में आना ఎక్కడ चाहिए। కూడా బలహీనమైన మాటలు మాట్లాడకూడదు. कहीं भी कमजोरी बातें नहीं बोलना, అయ్యో ఎట్లా ఇది, अरे ये कैसा, ఇది నా ద్వారా జరుగుద్దా, ये मेरे से होगा, ఇది నేను చేయగలనా. मैं कर सकता हूँ ప్రియ क्या? సోదరి సోదరుడా, प्रिय भाइयों बहनों, వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా నువ్వు ఏదైనా చేయగలుగుతావు. वचन के द्वारा प्रार्थना के द्वारा आप कुछ भी कर सकते, అందుకే మనం ముందే చూసుకున్నాం, इसलिए हम पहले देख ప్రతి लिए కార్యము కూడా వాక్యము ప్రార్థన ద్వారా పరిశుద్ధపరచబడుతుంది, నెరవేర్చబడుతుంది. हर एक कार्य भी प्रार्थना के द्वारा और पवित्र बनता है। కాబట్టి బలహీనమైన మనసాక్షిని తీసేసి బలమైన మనసాక్షిని అమర్చుకోవాలి. ये जो निर्बल वाला जो विवेक इसको निकाल कर हम यह वाला विवेक भरना चाहिए। ఇప్పుడు ఈ బలహీనమైనది వద్దు, ये जो कमजोरी निर्बल नहीं चाहिए, తర్వాత వాతవేయబడిన మనసాక్షిని ఈ రెండింటిని కూడా మనము మన హృదయంలో నుండి తీసేసేయాలి. जो लोहे के जैसे जो दंगा है वो हम निकालना चाहिए। అప్పుడే మనం యోగ్యమైన మనసాక్షి కలిగి ఉంటాం. तभी हम योग्य विवेक पाकर रह सकते। సరే, ఇప్పుడు ఈ రెండు రకాల మనసాక్షి తీసేసిన తర్వాత ठीक है, ये दो प्रकार के विवेक निकालने के बाद మనకి ఎలాంటి మనసాక్షి కావాలి? हमें किस तरह का विवेक चाहिए? చూడండి, కొన్ని మనసాక్షులు చూస్తాం. हम कुछ विवेक देखेंगे। మొదటిగా पहला అపోస్తల కార్యములు प्रेरितों के काम 23వ అధ్యాయం, उसका 23वां अध्याय, అపోస్తల కార్యములు प्रेरितों के काम 23వ అధ్యాయం उसका 23वां अध्याय, రండి మొదటి వచనం, उसका पहला पद, 23:1.
పౌలు మహాసభవారిని తేల్చి వచ్చి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనసాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొని చుట్టినని చెప్పాను. पौलुस ने महासभा को और टकटकी लगाकर देखा और कहा, हे भाइयों, मैंने आज तक परमेश्वर के लिए बिल्कुल सच्चे विवेक से जीवन बिताया है। చూడండి ఎలాంటి మనసాక్షి కలిగి ఉన్నాడట. कैसा मनसाक्षी पाकर है, ये विवेक पाकर है, మంచి మనసాక్షి. ये सच्चे विवेक। కాబట్టి ప్రార్థన చేయడానికి ముందు మన మనసాక్షి ఎలా ఉండాలా? प्रार्थना करने के पहले हमारा विवेक कैसा रहना चाहिए? మంచి మనసాక్షి కలిగి ఉండాలా. सच्चे विवेक रहना चाहिए। మనసాక్షి సరిగా లేకపోతే ప్రార్థన కూడా సరిగా చేయలేము. अगर हमारा विवेक बराबर नहीं है तो हम प्रार्थना भी नहीं कर सकते। ఓ వ్యక్తి విషయంలో మంచి మనసాక్షి కలిగి ఉండడం, दूसरे के व्यक्ति के बारे में अच्छा विवेक पाकर रहना। అందుకే పౌలు చెప్తున్నాడు, इसलिए यहाँ पौलुस कहता है, నేటి వరకు నేను కేవలం మంచి మనసాక్షి గలవాడినే ఉన్నాను. ये आज तक परमेश्वर के लिए बिल्कुल सच्चे विवेक से जीवन बिताया నేను हूँ। ఎక్కడ కూడా నా మనసాక్షిని నష్టపరుచుకోలేదు, లేక చెడగొట్టుకోలేదు. मैं अभी तक कहीं भी अपना विवेक को नष्ट नहीं किया। మాటల ద్వారా కానీ, ये हो सकता बातों के बारे में, క్రియల ద్వారా కానీ, ये अपने कामों के द्वारा, చూపుల ద్వారా కానీ, ये अपने देखरेख के द्वारा। నేను ఇతరులను ఎక్కడ దూషించలేదు, मैं दूसरों को कहीं दूषण नहीं లేక किया, నేను ఇతరుల వస్తువులు అపహరించలేదు. मैं दूसरे के वस्तु चोरी नहीं నేను किया, ఏ విషయంలో కూడా నా మనసాక్షిని పాడు చేసుకోలేదు. मैं किसी तरह के विषय के बारे में मेरा विवेक को मैं खराब नहीं किया। నా మనసాక్షి మంచిగా ఉంది. मेरा जो विवेक है वो सच्चा विवेक है। కాబట్టి ప్రార్థన చేయడం ముందు మనం కూడా ఇది చెప్పగలగాల, प्रार्थना करने के पहले हमको भी यही बताना है, మంచి మనసాక్షి గలవాడినే ఉన్నాను. सच्चा विवेक पाकर हूँ मैं। మన మనసాక్షి మన లోపల మనల్ని ప్రశ్నించొద్దు. जो अपना जो विवेक है हमको प्रश्न नहीं करना ఏం चाहिए, చేస్తున్నావు, आप क्या कर रहे हो। చెప్పేదోడు చెప్తున్నావు, చేసేదోడు చేస్తున్నావు అడగకూడదు. बताना एक है और करना एक है, అట్లా మన మనసాక్షి ప్రశ్నించకూడదు. ऐसा हमारा विवेक प्रश्न नहीं करना మన चाहिए। మనసాక్షి ఏం చెప్పాలా, हमारा विवेक क्या बताना అవును, चाहिए, చెప్పినట్టుగానే చేస్తున్నావు. हाँ ठीक है, आप जो बोल रहे, आप जो वो कर रहे, నీ మనసాక్షి నువ్వు మాట ఇచ్చినావు కానీ చేయలేకపోతున్నావు అనొద్దు. आप जो बात दिया मगर नहीं कर रहे, ऐसा नहीं बोलना నీ चाहिए। మనసాక్షి ఏం చెప్పాలా, आपका विवेक क्या कहना అవును, चाहिए, మాట ఇచ్చాను, మాట నెరవేర్చాను చెప్పగలగాలా. हाँ मैंने बात दिया, उस बात को मैं पूरा करूंगा। నీ మనసాక్షి దేవునితో ప్రమాణం చేసినావు కానీ ఆ ప్రమాణం తప్పిపోయినావు అనకూడదు. आपके विवेक को परमेश्वर के साथ आप प्रमाण किया मगर वो प्रमाण को आप छोड़ दिया, भूल गए। ఆ ప్రమాణము చేసి ప్రమాణమును నెరవేర్చినావు బిడ్డ అని చెప్పాలి నీ మనసాక్షి. वो प्रमाण को पूरा किया करके आपका विवेक बताना चाहिए। మనసాక్షి ఎదుట ఎప్పుడు కూడా మనం దోషారోపణ చేసే మనసాక్షి దోషారోపణ చేసే విధంగా ఉండకూడదు. हमारा जो विवेक है दोषी ठहराया नहीं जाना चाहिए। మనం అందరి ముందర బాగానే ఉండొచ్చు కానీ हम सबके सामने तो ठीक है, మన మనసాక్షి ఎదుటనే సరిగా ఉండం. हमारे विवेक के सामने ही हम ठीक नहीं रहते। మనుషుల ముందట మంచివారు అనిపించుకోవచ్చు मनुष्य के बारे में तो हम हो सकते कि ठीक है, కానీ మనసాక్షి దగ్గరికి వచ్చేసరికి विवेक के पास आने మన से విషయంలో మన మనసాక్షి ఒప్పుకోదు. हमारे विषय में हमारा विवेक ही कबूल नहीं करता। అందుకే ఈ ప్రార్థన చేయటం ముందుగా మనసాక్షి ఒప్పించబడాలా. इसीलिए प्रार्थना करने के पहले हमारे विवेक को कबूल करना चाहिए। అందుకు ఏం కావాలా, उसके लिए क्या चाहिए, మంచి శుద్ధమైన మనసాక్షి కావాలా. उसके लिए सच्चा विवेक चाहिए। అపోస్తలుడైన పౌలు అంటాడు, यहाँ पे पौलुस कहता है, శుద్ధీకరించబడిన మనసాక్షితో నిర్మలమైన జలంతో కడగబడిన మనసాక్షి. शुद्ध किया वाला विवेक और निर्बल जो जल से ऐसा विवेक चाहिए, కడగబడాలా, जो धोया हुआ, శుద్ధీకరించబడాలా. शुद्ध किया हुआ। ఈ మనసాక్షి పాపముతో అపవిత్రతో నిండి ఉండకూడదు. ये जो विवेक है पाप से भरा नहीं रहना चाहिए, లోకంతో నింపబడి ఉండకూడదు. दुनिया से भरा नहीं रहना चाहिए, మంచి మనసాక్షి గలవాడవై ఉండాలా. सच्चा विवेक पाकर रहना चाहिए। రెండవది दूसरा అపోస్తలుల కార్యములు प्रेरितों के काम 24వ అధ్యాయం 24वां अध्याय అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయం 16వ వచనం. उसका 16वां पद। రండి వాక్యంలో చూసుకుంటాం. అపోస్తలుల కార్యం 24:16. प्रेरितों के काम 24 उसका ఈ 16 पद। విధమున నేను దేవుని ఎడలను మనుషుని ఎడలను ఎల్లప్పుడూ నా మనసాక్షి నిర్దోషముగా ఉన్నట్లు అభ్యాసం చేసుకొనుచున్నాను. इससे मैं आप भी यत्न करता हूँ कि परमेश्वर की और मनुष्यों की और मेरा विवेक
सदा निर्दोष रहे। దేవుని ఎడల మనుషుల ఎడల मनुष्य के और परमेश्वर के నా మనసాక్షి मेरा विवेक నిర్దోషమైనదిగా ఉన్నట్లు అభ్యాసం చేసుకుంటున్నాను. सदा निर्दोष रहने के लिए मैं रोज अभ्यास कर रहा हूँ। రోజు చదువుకోవడం, रोज अभ्यास करना, దాన్ని రోజు మన జీవిత చర్యలో చేసి చూడడం. हम हर रोज हमारे जीवन में करके दिखाना। పిల్లలు ఏదైనా పరీక్ష ఉందంటే अगर बच्चे बोलते हैं कि एग्जाम है, ఆ మాటి చదువుతా ఉంటారు, वो बार बार पढ़ते रहते, రివిజన్ చేస్తా वो ఉంటారు, बार बार पढ़ते रहते, ఎక్సర్సైజ్లు మాటి చేస్తా ఉంటారు. वो जो चैप्टर है बार बार पढ़ते रहते। ఎందుకు? क्यों? అది గుర్తుండాలని. वो याद रहना। ఇప్పుడు పౌలు చెప్తున్నాడు, पौलुस वही कहता నా है, మనసాక్షి నిర్మలమైనదిగా ఉండాలంటే, मेरा जो विवेक है वो निर्बल रहना चाहिए। तो నిర్దోషమైనదిగా ఉండాలంటే, अगर सदा निर्दोष रहना है तो దినం నేను దాన్ని నా జీవితంలో అలవర్చుకుంటున్నాను, లేక అభ్యాసం చేస్తున్నాను. वैसा रहने के लिए मैं हर दिन अभ्यास करते रहूंगा। మనం కూడా हम भी మన మనసాక్షి ఎలా ఉందని దినము చూసుకోవాలా. हम भी हमारा विवेक कैसा है हर दिन देखना चाहिए। ప్రతి దినం పరీక్షించుకోవాలా. हर दिन अपने आप को जांचना है, నా మనసాక్షి ఎలా ఉంది, मेरा विवेक कैसा है, ఎక్కడైనా దోషం వస్తుందా, कहीं इसमें दोष आ रहा है क्या, ఎక్కడైనా చేయరాని పని చేస్తున్నానా, कहीं भी मैं जो काम नहीं करना कर रहा हूँ क्या, చేయకూడని విధానంలో చేస్తున్నానా, जो नहीं करने के विधान में कर रहा हूँ क्या, లేక చేసే విధానంలోనే చేస్తున్నానా. या करने के विधान में कर रहा हूँ क्या। మనం చేసే విధానములో ఎట్లు చేయాలో అట్లే చేయాలా. करने के विधान में जैसा उसको करना चाहिए वैसा ही करना। దేవుడు ఎట్లా చెప్పాడో అట్లా చేస్తే మనసాక్షి సంతోషంగా ఉంటది. परमेश्वर ने जैसा करने के लिए बोला, अगर वैसा करने से हमारा विवेक खुश रहता। దేవుడు చెప్పినట్టు చేయకపోతే अगर परमेश्वर ने जो बताया वैसा अगर नहीं మన మనసాక్షి ఏమంటది, हमारा विवेक क्या कहता है, నువ్వు వాక్యం విన్నావు కానీ వాక్య ప్రకారం నడుస్తలేవు, आप तो वचन तो सुने मगर वचन के अनुसार नहीं चल रहे, నువ్వు వింటున్నావు ప్రార్థన చేస్తున్నావు కానీ లోబడతలేవు, आप तो सुन रहे प्रार्थना कर रहे मगर आप आधीनता में नहीं हो। ఎన్నోసార్లు తీర్మానం చేసుకుంటున్నావు కానీ తప్పిపోతున్నావు, बहुत बार आप अपने आप को निश्चित कर रहे मगर उसमें आप भटक जा रहे। వాక్యం విన్నప్పుడు వాక్యాన్ని నడవాలని నీకు ఆశ పుడుతుంది, वचन सुनने से वचन के मुताबिक चलने के लिए आपको आशा है, కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత పరిస్థితుల వైపు చూసిన తర్వాత మళ్ళా ఆ తీర్మానం పోగొట్టుకుంటావు, మర్చిపోతున్నావు. घर में जाने के बाद वो घर के परिस्थिति देखने के बाद जो निश्चित किया वो आप खो जा रहे। ఈ మనసాక్షి ఎప్పటికీ నిన్ను ప్రశ్నిస్తా ఉంటది. ये जो विवेक है आपको हमेशा प्रश्न करते रहेगा। అందుకై అలాంటి ప్రశ్న రాకుండా ऐसा प्रश्न ना आते हुए మొట్టమొదటిగా पहला నీ మనసాక్షి మంచి మనసాక్షి ఉండాలి. आपका जो विवेक है सच्चा विवेक रहना। రెండో చూస్తున్నావు, నీ మనసాక్షి నిర్దోషమైనదిగా ఉండాలి. दूसरा हम यहाँ देखते हैं कि सदा निर्दोष रहे। మూడవదిగా तीसरा రోమియోలు రాసిన పత్రిక रोमियो के काम పత్రిక व रोमियो के पत्री 13వ అధ్యాయం, उसका 13वां अध्याय రోమా పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం. उसका पहला पद, ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండవలను, ఏలనగా దేవుని వలన కలిగిన తప్ప మరి ఏ అధికారం లేదు, ఉన్న అధికారం దేవుని వలనే నియమింపబడి ఉన్నవి. हर एक व्यक्ति शासकीय अधिकारियों के अधीन रहे, क्योंकि कोई अधिकार ऐसा नहीं जो परमेश्वर की ओर से ना हो, और जो अधिकार है वे परमेश्वर के ठहराए हुए हैं। ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండవలను. हर एक व्यक्ति अपने शासकीय अधिकारियों के अधीन में रहे। ఏమిది? क्या ये ఇది లోబడే మన సాక్షి. ये अधीन में रहने का विवेक है। దేవుని వాక్యానికి లేక పై అధికారులకు లోబడే మన సాక్షి. परमेश्वर के वचन को और शासकीय अधिकारियों के अधीन में रहने का विवेक है। మన సాక్షి లోబడడానికి ఇష్టపడాలా. विवेक जो है अधीन में रहने के लिए इच्छुक रहना దేవుడు चाहिए। చెప్తున్న మాటకు లోబడే మన సాక్షి కావాలా. परमेश्वर ने जो बता रहे हैं उस बात को इच्छुक रहना चाहिए। దైవ సేవకులు చెబుతున్న మాటకు లోబడడానికి ఇష్టపడే మన సాక్షి కావాలా. सेवक के बातें के अधीन में रहने के लिए वो विवेक चाहिए। లేక తల్లిదండ్రులు చెప్పే మాటకు లోబడే మన సాక్షి కావాలా. जो माँ पिताजी कहते हैं वैसा विवेक चाहिए। టీచర్స్ చెప్పే మాటకు లోబడే మన సాక్షి కావాలా. जो टीचर बता रहे हैं वैसा विवेक चाहिए। కాబట్టి కొన్నిసార్లు మన సాక్షి లోబడదు. कुछ बार विवेक सुनता नहीं। నువ్వు చెప్పేది ఏందట, आप क्या बता रहे हो, నేను చేయలేనా, मैं नहीं कर सकता, నాకు తెలుసు. मेरे को मालूम है। ఇట్లా నష్టపోయే మన సాక్షి కూడా ఉన్నది. ऐसा जो है नष्ट किया वाला विवेक रहता है। విధేయతను ఎదిరించే వారు నష్టపోతారు. जो विवेक को जो मतलब उसकी चुनौती करता है वो जय पाता है। అధికారుల మాటను
తృణీకరించేవారు నష్టపోతారు. जो अधिकारियों के बातों को नहीं सुनता वो नुकसान पाते हो। తల్లిదండ్రుల మాటకు లోబడి వారు నష్టపోతారు. जो माँ पिता की बात नहीं मानते वो भी नुकसान होते हो। కనుక ఇక్కడ మనం చూస్తున్నాం మన మనసాక్షి పెద్దలైన ఆత్మీయులైన వారికి కూడా లోబడడం అవసరం. हम यहाँ देखते हैं कि हमारा जो विवेक है हमारे अधिकारियों के अधीन में रहना। కాబట్టి సాయంకాలం వేళలో మన ये- ప్రార్థనా భాగములో ये शाम के समय में हमारे प्रार्थना के भाग ఓ में ప్రభువా నాలో నుండి వాతవేయమన్న మనసాక్షి బలహీన మనసాక్షి తీసేయమని అడగాలి. ये परमेश्वर मेरे में जो कमजोरी विवेक है निकाल दो। ఇది మొదటి భాగము. ये पहला भाग है। రెండో భాగంలో మనం చూస్తున్నాం दूसरे भाग में देखते ప్రభువా हैं, నాకు మంచి మనసాక్షి అనుగ్రహించుము. हे प्रभु मुझे सच्चा विवेक दे। రెండవది दूसरा నిర్దోషమైన మనసాక్షి దయచేయము. निर्दोष विवेक दे। మూడవది तीसरा లోబడే మనసాక్షి దయచేయము. आधीन में रहने का विवेक दो। నాలుగవది ఏంటిది? चौथा क्या है? రెండవ కొరింథీ दूसरा कोरिन्थियों, చూడండి, రెండవ కొరింథీ दूसरा कोरिन्थियों 4వ అధ్యాయం उसका चौथा अध्याय 2వ వచనం. उसका दूसरा पद। అయితే కుయుక్తిగా నడుచుకోవడానికి దేవుని వాక్యం మంచిగా బోధింపకు సత్యమును ప్రత్యక్షపరచున్న ప్రతి మనుషుని మనసాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించున్నాము. परंतु हमने लज्जा के गुप्त कामों के त्याग दिया और ना चतुराई से चलते और ना परमेश्वर के वचन में मिलकर करते हैं, परंतु सत्य को प्रकट करके परमेश्वर के सामने हर एक मनुष्य के विवेक में अपनी भलाई बैठाते हैं। ఇదే మనసాక్షి అంటే ये कौन सा विवेक है? మెప్పించుకునే మనసాక్షి. ये मतलब आपने आपको कहलाने वाला, भलाई करने वाला, ఆ, మంచి మనసాక్షి. ये अपनी भलाई करने वाला। తర్వాత ఏం చెప్తుంది మనసాక్షి? बाद में क्या कहता है विवेक? దేవుని సముఖంలో మెప్పించుకొని परमेश्वर के सम्मुख में आपने आपको अच्छा कहकर ఆ, అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించున్నాము. अपमान के रहस्य कार्य से ठुकराना चाहिए। కాబట్టి మనసాక్షి అనేది అంతరంగములో ఉండేది. ये जो विवेक है हमारे हृदय में रहने वाला, ఇది ఎవరికి కనబడదు. ये किसी को दिखता नहीं। ఈ మనసాక్షిలో ఉన్న అంతరంగ పాపములను విసర్జించాలా. ये जो विवेक में है वो जो अंदर में जो पाप है उसको छोड़ना चाहिए। బయటికి కనబడుతుంది, తల కనబడుతుంది కానీ वो हम तो दिखता है कि सर दिखता है, కానీ తల లోపల ఎన్ని ఆలోచనలు నింపడి ఉన్నాయో ఎవరికి కూడా కనబడవు. सिर के अंदर कितने सोच विचार है वो किसी को नहीं दिखता। కాబట్టి అదే మనసాక్షి అనేది ఆ మనసాక్షిలో ఉన్న లోపల ఉన్న చెడుతనాన్ని విసర్జించాలా. वही है जो विवेक है, जो विवेक के अंदर में जो बुराई है उसको निकालना चाहिए। బయట పెట్టుకున్న బొట్టు కనపడుద్ది, जो बाहर जो हम टीका लगा वो दिखता, బయటికి ఉన్న చెవులకు ముక్కుకు ఇవన్నీ మెడకున్నవి కనపడతాయి, जो कान को जो नाक में और जो गले में लगा है वो सारे दिखते, చేతులకు గాజులు కావచ్చు, కాళ్ళకు గజ్జెలు కావచ్చు ఇవి కనపడతాయి, ये हाथों में चूड़ियां भी दिखते కాళ్ళకు గజ్జెలు కనపడతాయి, और पैरों में भयपट पैर पट्टी भी दिखते। ఆ, ఈ గజ్జెలు అన్ని కనపడతా ఉంటాయి. శరీరం మీద అమర్చబడి ఉన్న ప్రతి ఒక్క అలంకరణ కనపడుతుంది. शरीर के ऊपर जितने भी है वो सारे दिखते हैं, కానీ లోపట ఉన్నది ఎవరికి కూడా जो కనబడదు. जो अंदर में है वो किसी को नहीं दिखता। అదే కనబడనిదే మనసాక్షి. उसी को बोलते हैं जो नहीं दिखता, जो विवेक। ఆ మనసాక్షి ఎవరికి తెలుసు అంటే మనది మనకే తెలుసు. जो विवेक किसको पता है? हमारे आपने आपको ही पता रहता। మనసాక్షి మనల్నే ప్రశ్నిస్తుంది. हमारा विवेक हमको ही प्रश्न करता। కాబట్టి మన మనసాక్షి లోపట ఉన్న వాటన్నిటిని కూడా ఏం చేయాలన్నట? విసర్జించాలంటే తీసి బయట పడేయాలన్నట. हमारे विवेक में जो भी बुराइयां है उसको सबको बाहर निकालना चाहिए। శరీరం మీద ఉన్న తీసేసుడు కాదు, शरीर के ऊपर जो है वो निकालना वो नहीं, లేక ఇంట్లో ఉన్న విగ్రహాలు తీసేయడం అది కూడా కాదు. जो घर में मूर्ख पूजा निकालते वो नहीं, వాటిని తీసేసినాం. उसको निकाल दिया। శరీరం మీద ఉన్న బొట్లు బోనాలు అవి కూడా తీసేసినాం. शरीर के ऊपर जो है हमारे सब निकाल दिए, టీకే టాకే, टीके टाके सब, ఆ, పచ్చబొట్లు, जो हरे वाले टीके ఆ, ఇవన్నీ ఎన్నో రకరకాల శరీరవి ఉన్నాయి. किस्म किस्म के सब निकाल दिए। ఇవన్నీ పోయినా ये सब जाने के बाद మనసాక్షి లోపట ఉన్న పాపాలు ఏం కావాలన్నట? విసర్జించాలి. जो विवेक के अंदर जो पाप है वो सब निकालना चाहिए। ఇవన్నిటిని తీసేసిన దేవుడు
అది కూడా తీసేస్తాడు. ये सबको निकाला हुआ परमेश्वर उसको भी निकालता అయితే है। దేవుని ఎదుగుకు వచ్చి మనం ఏమడగాలి? परमेश्वर के पास आकर हमें क्या मांगना चाहिए? దేవా మెప్పు పొందే మనసాక్షి నాకు కావాలా. हे परमेश्वर, मैं अपने आप को अच्छा करने का विवेक चाहिए। ఆ, నువ్వు మెచ్చుకునే మనసాక్షి నాకు కావాలంటే నా లోపల ఉన్నాయి అన్ని తీసేయాలా. अगर आपने आपको अगर अच्छा वाला जो विवेक चाहिए तो मेरे अंदर में पूरा निकालना चाहिए। అవమానకరమైన రహస్య కార్యమును విసర్జిస్తున్నాను. अपमान के जो रहस्य कार्यों को मैं निकाल रहा हूँ। అవమానకరమైన రహస్య కార్యం విసర్జించే వరకు దేవుడు నిన్ను మెచ్చుకోడు. अपमान के जो रहस्य कार्य के जब तक निकालेगा नहीं तब तक आपको परमेश्वर पसंद नहीं करेगा। ఎంతకాలం రహస్యంగా పాపాలు చేస్తావు? आप रहस्य के रीति से पाप करते हो। ఎంతకాలం తల్లిదండ్రులు కనబడకుండా పాపాలు చేస్తావు? कितने दिनों तक आप माँ पिताजी को छिपाते हुए पाप करते हो। ఎంతకాలం భార్యకు తెలియకుండా నీ జీవితంలో పాపం కలిగి ఉంటావు? आप कितने दिनों तक अपने पत्नी को ना बताते हुए पाप करते हो। ఎంతకాలం భర్తకు దాచుకొని పాపం చేస్తూ ఉంటావు? आप कितने दिनों तक अपने पति को छिपाते हुए पाप करती ఒక हो। రోజైనా నీ మనసాక్షిని గద్దించడం లేదా? एक दिन तो भी आपका विवेक आपने आपको प्रश्न करता है। మనుషులు ఎవరు చూస్తలేరు కావచ్చు నిన్ను. हो सकता है मनुष्य कोई नहीं देख रहा। భర్త భార్య అందరి ఎదుట బాగానే కనబడుతున్నావు. पति पत्नी के सामने तो ठीक है। కానీ ఒకసారి ప్రశ్నించుకొని హృదయంలో एक बार आपने आपको प्रश्न నీ करो, విషయంలో నీ మనసాక్షి ఏం సాక్ష్యం ఇస్తుంది? आपके विषय में आपका विवेक क्या गवाही दे ఒకవేళ रहा। నీ మనసాక్షి నీ విషయంలో మంచి సాక్ష్యం ఇస్తే నువ్వు మంచివాడవే. अगर आपके बारे में आपका विवेक अगर अच्छा गवाही देता है तो आप ठीक है। ఒకవేళ నీ మనసాక్షి గనుక నీ విషయంలో సాక్ష్యం ఇవ్వకపోతే నీ జీవితాంతం ఎంతో నష్టం కలిగి ఉంటుంది. आपका विवेक अगर आपके बारे में गवाही अगर नहीं देता तो आपका जीवन बहुत ही ప్రియులారా, अंत ఈ है। సాయంకాల వేళలో సంఘ ప్రార్థన చేరి వచ్చిన మనము प्रिय भाइयों, आज के समय में कलीसिया के प्रार्थना में जो आए हम लोग, వాక్యం వింటున్న మీకు ఒక తలంపు వస్తుండొచ్చు. जो वचन सुनने जो आपको एक दृष्टांत आ रहा ఈ होगा। సంఘ ప్రార్థన, ये तो कलीसिया ఇది प्रार्थना, ప్రార్థన కూడిక, ये तो प्रार्थना ఇది है। ప్రార్థన గురించి చెప్పాలా? जो प्रार्थना के बारे में ఏంటి बताना, సేవకుడు ఇలా మనసాక్షి మనసాక్షి అంటుండు? क्या यह सेवा का विवेक विवेक कहता ఈ है? మనసాక్షి ద్వారా ఏం ప్రయోజనం? विवेक के द्वारा क्या प्रयोग है? ప్రియ సోదరి సోదరుడా, నీ మనసాక్షి పరిశుద్ధంగా ఉంటేనే నీ ప్రార్థన దేవుడు వింటాడు. प्रिय भाइयों बहनों, आपका विवेक अगर पवित्र है तभी आपकी प्रार्थना सुनेगा। ఒకవేళ నీ మనసాక్షి సరిగా లేకపోతే నీవు చేసే గంటలు గంటలు కూర్చునే సమయం కూడా వ్యర్థమే. अगर आपका विवेक ठीक नहीं है तो आप घंटे भर से जो प्रार्थना कर रहे हैं वो व्यर्थ है। కనుక సాయంకాలం వేళలో మా భారం ఏంటంటే నీవు చేసే ప్రార్థన పరిశుద్ధమైన మనసాక్షితో చేయాలి. शाम के समय में हमारा बोझ यही है, जो आप जो प्रार्थना कर रहे हैं वो विवेक रीति से करना चाहिए। రండి చివరిగా ఐదవదిగా आइए अंत में पांचवा देखते हैं। మొదటి తిమోతి రాసిన పత్రిక पहला तिमोथी 3వ అధ్యాయం, उसका 3रा अध्याय, మొదటి తిమోతి 3వ అధ్యాయం 9వ వచనం. पहला तिमोथी 3रा अध्याय उसका 9 విశ్వాస पद। మర్మమును పవిత్రమైన మనసాక్షితో గైకొను వారే ఉండవలెను. पर विश्वास के वेद को शुद्ध विवेक से सुरक्षित रखे। విశ్వాస మర్మం ఎప్పుడు అర్థమైంది? ये जो विश्वास का विवेक कब समझ में వాక్యం आएगा? ఎప్పుడు అర్థమైంది? वचन कब समझ में आएगा? పవిత్రమైన మనసాక్షి ఉంటేనే అర్థమైంది. जब तक हमारा पवित्र विवेक रहेगा तभी समझ में आएगा। ఎప్పుడైతే నీ మనసాక్షి పరిశుద్ధం కాదు అప్పటి వరకు వాక్యం అర్థం కాదు. जब तक आपका विवेक पवित्र नहीं होगा तब तक आपको वचन समझ में नहीं आएगा। అప్పటి వరకు యేసు ప్రభువారి యొక్క సిలువ అర్థం కాదు. जब तक आपका परमेश्वर का क्रूस भी समझ में नहीं आएगा। అప్పటి వరకు సేవకులు పడే ప్రయాసం అర్థం కాదు. जो सेवक जो प्रयास कर रहे हैं वो भी समझ में नहीं आएगा। అంతేకాదు उतना ही नहीं, పిల్లల కొరకు ఒక తల్లి తండ్రి కష్టపడే ప్రయాసం కూడా అర్థం కాదు. बच्चों को जो माँ पिताजी जो प्रयास कर रहे हैं वो भी समझ में नहीं आएगा। ఓసారి एक बार ఓ తల్లి एक माँ ఎంతో భయంకరంగా కాలిపోయి శరీరం అంతా వికారం అయిపోయి ఇంట్లో ఉందట. एक बार वो उसकी माँ जलकर अपना पूरा अंग जले हुए पड़ी है। ఇంటికి ఎవరో స్నేహితులు వచ్చారు. घर में कोई उसका मित्र आया। స్నేహితులు వచ్చినప్పుడు मित्र आने के ఆ बाद బిడ్డ అన్నదట, वो जो माँ लड़की कही, అమ్మా ए माँ, లోపట్టేవాడి నువ్వు అంత వంటలు గింటలు అన్ని చేసి పెట్టు గాని अंदर में रह के आप खाना सब बना के रखो, నా స్నేహితులు వచ్చినప్పుడు మాత్రం मगर मेरे जब दोस्त आएंगे నువ్వు బయటికి రావద్దు అన్నదట. आप बाहर नहीं निकलना। ఎందుకు బిడ్డ అంటే, क्यों माँ? నువ్వు చూడడానికి బాగలేవు, आप देखने के लिए ठीक नहीं है। నువ్వు వస్తే మీ అమ్మ గింతికారంగా ఉందా అంటారు अगर आप आएंगी तो आपकी माँ इतना खराब है क्या? అని నన్ను చిన్న చూపు చూస్తారు ऐसा मुझे कम समझेंगे, అన్నదట. ऐसा बोलियो। అప్పుడు తల్లి ఎంతో బాధపడ్డదట. तब माँ ने बहुत ही दुख हुई। నా వంటలు కావాలన్నట, मेरे जो तो भोजन నా चाहिए, పని కావాలట. मेरा काम चाहिए। కానీ వాళ్ళ ముందరికి
నన్ను చూపెట్టడానికి ఇష్టం లేదు నా బిడ్డకు मगर उनको दिखाने के लिए मेरे लड़की को पसंद नहीं है, అనుకొని బాధపడే మాట చెప్పిందట. इसलिए वो दुख होके एक बात బిడ్డ నా कही, రూపం ఇట్లా ఎందుకైందో తెలుసా? मेरा जो रूप ऐसा क्यों हुआ, నేను నీకంటే అందంగా ఉంటిని. मैं आपसे सुंदर थी, ఎందుకైంది నా రూపం क्यों ఇట్లా? ऐसा क्यों हुआ? నువ్వు ఓసారి జన్మించిన తర్వాత आप एक बार जब जन्म हुए थे तब మనం ఒక చిన్న గుడిసెలో ఉంటిమి. एक छोटा सा झोपड़ी ఆ में थे, గుడిసెలో అనుకోకుండా మంటలు వచ్చినాయి. वो झोपड़ी में एकदम से अंगार निकल गया, నేను పనికి పోయి వచ్చినాను. मैं उतने में काम पे आई, వస్తువులోపు ఆ గుడిసె కాలబడడం నేను చూస్తున్నాను. जब मैं वहाँ पे आई तब वो अपना అయ్యో, झोपड़ा जल నా रहा బిడ్డ था, పడుకొని ఉందని वो उसमें मेरी लड़की सो के ఆ करके మంటల్లో నుండి దూరుకొని వచ్చి वो अंगार में से अंदर जाके నా బిడ్డని రక్షించుకోవాలని నేను కాలిపోయి నేను బయటికి నేను తీసుకొచ్చాను. अपने लड़की को बचाने के लिए मैं अपने आप को जलकर बाहर आई। ఒకవేళ ఆ రోజు నా ప్రాణాన్ని కాపాడుకోవాలని చూస్తే నువ్వు చచ్చిపోయేదానివి. अगर मैं अपने प्राण को अगर बचाने के लिए कोशिश करती तो आप उस दिन मर जाती थी। నిన్ను బ్రతికించడానికి నా స్వరూపం అంతా కోల్పోయాను. आपको बचाने के लिए मैं अपना रूप पूरा खो गई। నీ స్వరూపాన్ని బాగు చేయడానికి నేను ఎంతో డబ్బు ఖర్చు పెట్టాను. आपके स्वरूप को ठीक करने के लिए पैसा खर्चा నిన్ను की, చదివించడానికి ఎంతో ఖర్చు పెట్టాను. आपको पढ़ाने के लिए खर्चा की। ఈ దినం నా ప్రయాసం అంతా వ్యర్థమైందా బిడ్డ? आज के दिन मेरा प्रयास पूरा व्यर्थ ఈ हुआ దినం क्या? నా పని అంతా ఒట్టిదైపోయిందా? मेरा काम पूरा व्यर्थ हुआ? చూడడానికి ఇష్టపడతలేరా నీ స్నేహితులు? मुझे देखने के लिए आपके दोस्त तो पसंद नहीं నీ कर रहे। స్నేహితులు ఎదుట నేను కనబడితే నీ పేరు నీ విలువ తక్కువైపోతుందా? आपके दोस्त के सामने मैं दिखने से आपका वैल्यू कम हो जाएगा। అప్పుడు ఆ కుమార్తె ఏడ్చి तब वो लड़की నా रोकर, నిమిత్తమా అమ్మా मेरे लिए माँ, నా కొరకు స్వరూపం కోల్పోయావా? मेरे लिए आपने स्वरूप అప్పుడు खो ఆ బిడ్డ दिया। గ్రహించింది. तब वो माँ वो लड़की ग्रहण की, అప్పుడు స్నేహితులు ఎటు తల్లిని పిలిపించి तब वो अपने दोस्तों को माँ के पास ఏ बुलाकर, స్నేహితురాలా ये दोस्तों, మా అమ్మ ఇట్లుందని మీరు ఏమనుకోవద్దు. मेरी माँ ऐसा है करके आप మా कुछ అమ్మ सोचना రూపం नहीं। ఎట్లా ఎందుకైందో తెలుసా? मेरा जो माँ का रूप ऐसा నేను क्यों हुआ? గుడిసెలో కాలిపోయి చచ్చిపోయేదాన్ని. मैं एक दिन झोपड़ी में जलकर मरने वाली నన్ను थी। బ్రతికించడానికి మా అమ్మ కాలిపోయి నన్ను రక్షించుకుంది. मुझे बचाने के लिए मेरी माँ जलकर मुझे बचाई। అప్పుడు స్నేహితులు అన్నట तब दोस्तों ने कहा, ఎంత గొప్ప పని చేసింది మీ అమ్మ. कितना बड़ा काम किया आपने माँ ప్రియ ने। సోదరి సోదరుడా, प्रिय भाइयों बहनों, నేడు కూడా आज भी పిల్లలైన వారికి बच्चे తల్లిదండ్రుల యొక్క ప్రయాసం అర్థం కావాలి. माँ पिता का प्रयास, తల్లిదండ్రుల యొక్క కష్టం అర్థం కావాలి. उनका कष्ट समझना चाहिए। అందుకే అనేక సార్లు इसलिए बहुत बार దైవజనులుగా हमारे सेवक लोग అనేక సేవకులు వాళ్ళ పిల్లలను హాస్టల్స్ లో మంచి మంచి కాలేజ్ లో చదివించుకున్నారు. सेवक के बच्चों को अच्छे हॉस्टल में पढ़ाते थे। वो నా విషయం కూడా నాన్న అనేక సార్లు అనేక సేవకులు అడిగారు. भाई साहब के विषय में भी भाई साहब कहते थे, వద్దు नहीं, మన దగ్గర ఉంచుకుంటే हमारे पास रखने से పిల్లలు చదవరు, बच्चे नहीं మనం पढ़ते, సేవకు పోతాము, हम सेवा में जाते తర్వాత సంఘంలో రకరకాల పరిస్థితులు ఉంటాయి, और कलसिया में अलग अलग परिस्थितियां रहते, రకరకాల కలవరాలు ఉంటాయి, अलग अलग मतलब కొన్నిసార్లు అశాంతి నెమ్మది ఉండదు. कुछ बार अशांति रहता। ఈ పరిస్థితులు పిల్లలు చూసి కలవరపరచబడతారు. ये परिस्थिति देख के वो अपने लड़के भी घबरा जाते। పిల్లల్ని ఎక్కడన్నా హాస్టల్లో చదివించండి लड़कों को कहीं हॉस्टल में पढ़ाना चाहिए। అంటే నాన్న ఒకటే మాట చెప్పేవాడు, इसलिए पिता ने एक ही का बात कहा, లేదు నేను హాస్టల్లో వేయ్యా. नहीं मैं हॉस्टल में नहीं डालूंगा। నా పిల్లలు నా కష్ట సుఖాలు చూడాలి, मेरे बच्चे मेरे सुख दुख देखना నా चाहिए, శ్రమలు చూడాలి. मेरे कष्ट देखना चाहिए। వాస్తవికంగా ఈ దినం నిజంగా నిలబడి చెప్తున్నాను, सही रीति से मैं यहाँ खड़ा होके ప్రియ बता रहा సోదరీ हूँ, సోదరులారా, प्रिय भाइयों ఎంత बहनों, కష్టం ఎంత నష్టమైనా कितना कष्ट हो कितना भी మన नुकसान हो, పిల్లలు మన యొద్ద ఉండి చదవడమే, మన కష్టాలు మన శ్రమలు చూడడమే అది ధన్యత గాని ఎక్కడో దూరం ఉండడం అది లాభదాయకం కాదు. हमारे बच्चे हमारे पास रहकर पढ़ने से हमारा कष्ट दुख देखेंगे। అలాంటి కారణాన్ని బట్టి పిల్లలకు తల్లిదండ్రుల బాధ అర్థమవడం లేదు. ऐसे कारण से ही कई बच्चों को अपने माँ पिता का कोई समझ में नहीं आ रहा। సంఘం నుండి దూరం ఉన్న కారణాన్ని బట్టి సంఘం యొక్క సేవా కార్యక్రమాలు అర్థమవడం లేదు. कलसिया से दूर रहने के कारण ही कलसिया के काम समझ में नहीं आ रहा। సేవకులకు దూరంగా ఉన్న కారణాన్ని బట్టి సేవకుల యొక్క బాధలు కష్టాలు సేవా బాధ్యతలు అర్థమవడం లేదు. सेवक से दूर रहने के कारण ही सेवकों के सेवा और उनके काम समझ में नहीं आ रहे। ఎందుకు చాలా మంది మందిరానికి దగ్గరగా ఉండడానికి ఇష్టపడరు? क्यों? क्योंकि भवन के पास रहने के लिए इच्छुक नहीं होते। మందిరానికి దగ్గర ఉంటే అన్ని మందిరం యొక్క బాధ్యతలు అర్థమవుతాయి. क्योंकि मंदिर के नजदीक रहने से पूरे भवन के जो जिम्मेदारी समझ में आएंगे, మందిరం యొక్క సేవ అర్థమైంది. भवन के सेवा समझ में దూరం आएगा। ఉంటే ఏది అర్థం కాదు. दूर रहने से क्या समझ में आएगा? అనేకులు దేవుడి మీద దూరంగా ఉండే కారణం కూడా అదే. बहुत सारे लोग दूर रहने का कारण वही है, దగ్గరికి రావడానికి ఇష్టపడరు. नजदीक आने के इच्छुक ఏదో नहीं है। కొంతమంది మందిరానికి దగ్గర ఉండాలా, మనము అన్ని విషయాల్లో ప్రార్థనలకు వెళ్ళాలనే భారము ప్రేమ బాధ్యత కలిగి ఉంటారు. कुछ ही लोग का जो मन है कि मैं भवन के नजदीक में रहूं और हर सेवा में भाग लूं। అందుకే మనం చివరి చూస్తున్నాం, अंत में देखते हैं పవిత్రమైన మనసాక్షి కలిగి ఉండాలి.
पवित्र विवेक पाकर रहना, నీ మనసాక్షి పవిత్రంగా ఉంటేనే ఆ వాక్యం యొక్క మర్మాన్ని నువ్వు గ్రహించగలుగుతావు. वो आपका विवेक पवित्र रहने से ही आप वेद को समझ पाएंगे। పవిత్రమైన మనసాక్షితో దేవుని యొక్క వాక్యాన్ని గైకొంటావు. वो पवित्र के विवेक को जानने से आप वचन को ग्रहण कर सकते हैं। కాబట్టి రెండు భాగాలు చూస్తా వచ్చాం. हम दो भाग देखते हुए మొదటి हैं। భాగంలో पहले भाग में వాస్తవమైన మనసాక్షిని తీసేయాలి. जो गरम जो लोहे के जैसे हमको हमारा विवेक निकालना चाहिए। రెండవది బలహీనమైన మనసాక్షిని తీసేయాలి. दूसरा निर्बल विवेक को निकालना మనం चाहिए। కలిగి ఉండాల్సిన ఏంటి అంటే हम जो पाकर रहने वाला क्या है, 5 రకాల మనసాక్షిని చూస్తా వచ్చాం. 5 किस्म के विवेक देखते हुए ఒకటి हैं। మంచి మనసాక్షి, एक अच्छा विवेक, రెండవది నిర్దోషమైన మనసాక్షి, दूसरा जो है निर्दोष विवेक, మూడవది లోబడే మనసాక్షి, तीसरा जो है आधीन वाला विवेक, నాలుగవది మెప్పించుకునే మనసాక్షి, जो चौथा जो है जो पसंद करने वाला विवेक, చివరిగా ఐదవదిగా चौथा పరిశుద్ధమైన మనసాక్షి. पांचवा जो है पवित्र विवेक। ఏందయ్యా ఈ మనసాక్షితో వచ్చే లాభం? ये विवेक से क्या फायदा है? దేవా నాకు ఈ మనసాక్షి దయచేయని ప్రార్థన చేయాలట. हे परमेश्वर ऐसा विवेक मुझे दो करके प्रार्थना करना चाहिए। చూడండి చివరికి ఒక మాటతో ముగిస్తా. अंत में देखकर हम अंत करेंगे। హెబ్రీయులకు రాసిన పత్రిక इब्रानियों 13వ అధ్యాయం उसका 13वां अध्याय 18వ వచనం. उसका 18वां पद, హెబ్రీస్ చాప్టర్ 13 వర్స్ 18. 18वां पद। ఇక్కడ చాలా బాగుంది ఒక మాట. మా నిమిత్తం ప్రార్థన చేయుడి, మేమన్ని విషయంలో యోగ్యులుగా ప్రవర్తింపగోరుచు మంచి మనసాక్షి కలిగి ఉండాలని కోరుచున్నాము. हमारे लिए प्रार्थना करते रहो क्योंकि हमें भरोसा है कि हमारा विवेक शुद्ध है। ఏమని ప్రార్థన చేయాలట? क्या करके మా प्रार्थना నిమిత్తం करना ప్రార్థన चाहिए? చేయండి. మా నిమిత్తం ప్రార్థన చేయండి. हमारे लिए प्रार्थना कीजिए। ఎందుకు ప్రార్థన చేయాలి? क्यों प्रार्थना करना మా चाहिए? మనసాక్షి అన్ని విషయాల్లో యోగ్యంగా ఉండాలి. हमारा विवेक शुद्ध रहना चाहिए। అది ఎంత మంచి ప్రార్థన అండి. कितनी अच्छी प्रार्थना है। మా మనసాక్షి हमारा विवेक అన్ని విషయాల్లో सारे विषय में యోగ్యంగా ఉండాలి. योग्य रहना चाहिए। మా పిల్లల మనసాక్షి, हमारे बच्चों का विवेक, నా భార్య మనసాక్షి, मेरा पति पत्नी का विवेक, నా భర్త మనసాక్షి मेरा पति का विवेक ఎక్కడ నేరారోపణ చేయకూడదు, कहीं भी आरोपण नहीं करना चाहिए। ఎక్కడ కూడా దోషారోపణ చేయకూడదు, कहीं भी दोष आरोपण भी नहीं करना चाहिए। సత్యముగా పవిత్రంగా ఉండాలి. सत्य और पवित्र भी దాని रहना కొరకు चाहिए। మా నిమిత్తం ప్రార్థన చేయండి. उसके लिए हमारे लिए प्रार्थना సంఘముగా करो। మనం కూడా ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేయబోతున్నాం. कलसिया में एक में के लिए प्रार्थना करने की योग्य మా है। మనసాక్షి కూడా యోగ్యంగా ఉండాలి. हमारा विवेक भी योग्य रहना चाहिए। ఎక్కడ అపవిత్రపరచబడకూడదు, कहीं भी अपवित्र नहीं होना चाहिए। తల్లిదండ్రులకు విరోధంగా ఉండకూడదు, माँ पिता को विरोध में, सेवक के विरोध में, వాక్యానికి విరోధంగా ఉండకూడదు, वचन के विरोध में, నీవు చెప్పే మాటకు విరోధంగా మా మనసాక్షి వాత వేయబడిందిగా లేక బలహీనమైనదిగా ఉండకూడదు. आप जो बताते हुए वचन के विरोध नहीं रहना चाहिए। నేను వాక్యానికి లోబడే మనసాక్షి నాకు దయచేయి. मुझे वचन के आधीन में रहने का विवेक दीजिए। కాబట్టి 5 రకాల మనసాక్షి చూసుకున్నాం. 5 किस्म के विवेक देखे। దేవా हे నీ परमेश्वर, మంచి కార్యాలు చేయడానికి నాకు మంచి మనసాక్షి దయచేయము. आपके अच्छे काम करने के लिए मुझे अच्छा विवेक दे। నీ నిర్దోషమైన సేవలో వాడబడడానికి నిర్దోషమైన మనసాక్షి దయచేయము. आपके निर्दोष सेवा में भाग लेने के लिए निर्दोष నీ विवेक दे। ఆజ్ఞలకు లోబడడానికి లేక సేవకులకు తల్లిదండ్రులకు లోబడడానికి లోబడే మనసాక్షి నాకు దయచేయము. आपके आज्ञा और माँ पिता के और सेवक के अधीन में रहने के लिए विवेक दे। నాలో ఉన్న చెడుతనాన్ని త్రోసివేసి నేను నా జీవితంలో నిన్ను మయపరిచే మెప్పించే మనసాక్షి నాకు దయచేయము. मुझे में जो बुराई है वो सब निकाल कर आपको पसंदीदा विवेक मुझे दीजिए। చివరిగా अंत में అపవిత్రమైనది ప్రతిది కొట్టివేసి పవిత్రమైన మనసాక్షి నాకు దయచేయి. अपवित्र को काट कर पवित्र विवेक मुझे दीजिए। చివరిగా अंत में ఈ మనసాక్షి కలిగి యోగ్యంగా ప్రవర్తించట్లు మా కొరకు ప్రార్థన చేయుడి. ये विवेक पाकर योग्य रीति से हमारे लिए प्रार्थना कीजिए। అనేక సార్లు ఏం చెప్తాం? कई बार हम क्या कहते हैं, అన్న నాకు ఈ కష్టం ఉంది, ए भाई साहब मुझे कष्ट है, అన్న నాకు అది లేదు, भैया मुझे वो नहीं దాని है, కొరకు ప్రార్థన చేయండి, उसके लिए प्रार्थना దీని करो, కొరకు ప్రార్థన इसके చేయండి. लिए प्रार्थना करो। అంతేకాదు उतना ही नहीं, ఈ దినం ఒక కొత్త ప్రార్థన చేద్దాం. इस दिन एक नया प्रार्थना ఏం करेंगे। కొత్త ప్రార్థన? कौन सी है वो? దేవా నా మనసాక్షిని మార్చుము, हे परमेश्वर मेरे विवेक को बदलाव कर నాకు యోగ్యమైన మనసాక్షిని దయచేయి, मुझे योग्य विवेक दे, సరైన మనసాక్షిని దయచేయి. सही विवेक दे। ఫస్ట్ మొదటిగా మన మనసాక్షి కొరకు మనం చేసుకుంటాం. पहला हमारे विवेक के लिए हमें प्रार्थना करना తర్వాత चाहिए। నీ భర్తన భార్యన పిల్లల వాళ్ళ కొరకు చేస్తాం. बाद में आपके बच्चे पति पत्नी उनके लिए, సంఘంలో ప్రజల యొక్క మనసాక్షి కొరకు, कलसिया में जो प्रजा उनके लिए, ఇంకా అన్యజనులైన ప్రజల మనసాక్షిని కూడా మార్చి దేవుడు తన మార్గం నడిపించినట్లు अन्य जातियों के लोगों के विवेक को बदलकर उनके मार्ग में चलने के దేశం लिए, నిమిత్తం రాజ్యం నిమిత్తం ప్రపంచం నిమిత్తం ప్రార్థించబద్దులమై देश ఉన్నాం. के लिए, राज्य के लिए, सारे संसार के लिए ఆ విధంగా ప్రార్థన చేయడానికి ప్రభు తన భారాన్ని మనపై కుమరించును గాక. उस रीति से प्रार्थना करने के लिए परमेश्वर हम पे बोझ दी नहीं। ప్రార్థన చేస్తాం. प्रार्थना करेंगे। గత వారం అంతలో జరిగించిన పరిచర్య ఫలించడం ప్రార్థన చేస్తాం. రాబో వార పరిచర్య కూడా యథావిధిగా జరుగునట్లు ప్రభు చిత్తానుసారం గురువారం 9 గంటలకు మనం శ్రేణ ప్రార్థన కలిగి ఉంటాం.
శనివారం ఉదయకాలం 9 గంటలకు